అందరికీ నమస్కారాలండి. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు ఎలాగా రోజు జరుగుతున్నాయండి. కామనే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఓకే. కాకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు దానిలో పాల్గొనట్లేదు, అటెండ్ అవ్వట్లేదు అసెంబ్లీ సమావేశానికి. ఈరోజు ఏదో సందర్భంగా బాలకృష్ణ గారు ఆయన ఇష్టాసరంగా మాట్లాడతారు జగన్ గారి మీద. రానప్పుడు ఆయన మ్యాటర్ ఎందుకంటే సరే ఏదో అఫీషియల్గా మాట్లాడుకోవచ్చు అండి, కాదనము. ఏవైనా దాని పరిపాలన సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడవచ్చు. అవన్నీ పక్క పెట్టి సైకో అన్నారండి బాలకృష్ణ గారు. ఒకప్పుడు బాలకృష్ణ గారి పరిస్థితి అందరికీ తెలిసిందే. తుపాకులు ఇంట్లో పేలాయి, ఆ పని మనిషికి ఎవరు చంపారు, ఇవన్నీ ఎక్కడ పోవండి రికార్డ్స్. జనాల మనసులో పూర్వ మనుషులు కాదు, ఇప్పుడు అంతా రికార్డు ఉంటుంది సోషల్ మీడియా. అవన్నీ ఎవరు కాపాడారు? రాజశేఖర రెడ్డి కాపాడారు. ఈరోజు సైకో అంటాడు. ఏంటండి ఇదేమన్నా 90 ml తాగేసి మాట్లాడమా అసెంబ్లీలో? అదేం సభ్యత ఉంటుందా? ఆయన లేనప్పుడు సైకో ఏంటండి? అది చూడండి, మీరే అర్థం చేసుకోండి. జనాలు సైకో జగన్ గారు ఏదో సందర్భంగా చిరంజీవి కలిసిన సందర్భంగా, చిరంజీవి కలిసేటప్పుడు ఈయన ఎట్లా ప్రవర్తించాడు, మరి రేవంత్ రెడ్డి ఎట్లా ప్రవర్తించాడు అని చూస్తున్న జనాలు ఇంకేం బంగారు పల్లెం పెట్టి చేయాలా? ఏవేవో మాట్లాడతాడు ఆయన. ఏమైనా మ్యాన్స్ రౌండ్స్ కొట్టి మాట్లాడారో తెలియదు, కానీ అది చాలా బాధాకరం అనిపించిందండి. ఒకరి గురించి సైకో అంటే ఏంటి? అది సైకో సీఎంగా చేయగలుస్తారా? ఏంటో మరి ఆయన సభ్యత వదిలేద్దాం. మరి ఆయన అంత సీనియరు. మీరే దానికి ఆ కామెంట్స్ ఎట్లా అనిపిస్తుందో మీరే కామెంట్లో కొద్ది రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.